నేడే భోగి. భోగి గురించి ఒక కవి ఇలా అంటారు: కడుపులో తిన్నది అరగకపోతే అల్సర్ మంట, పక్క వాళ్ళకు ఉన్నదని మనం ఏడిస్తే కడుపు మంట, సంక్రాంతి ముందు వచ్చేది భోగి మంట. నేడు ఆ భోగి మంటలకు సమయం రానే వచ్చింది. మన రాష్ట్రం అంతటా ఎక్కడ చూసినా ఊరు వాడ వీధి వీధి మంటలే మంటలు, భోగి మంటలు. ఆకాశాన్ని అంటే మంటలు, అక్కడ ఇక్కడ అని లేదు. మనం ఈ మంటల సందర్భంగా మన వీధిలో ఉన్న చెత్త అంతా మంటల్లో వేసేసాం, మన ఇంట్లో ఉన్న చెత్త అంతా మంటల్లో వేసేసాం, మన ఊళ్ళో ఉన్న చెత్త అంతా మంటల్లో వేసేసాం. సో అంతా క్లీన్, ఇది మనం అనుకుంటాం. కానీ మన పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, భోగి మంటల సందర్భంగా ఊరు వాడ వీధి ఇల్లు ఇవి మాత్రం మనం క్లీన్ చేస్తే సరిపోదు. బయట చెత్తతో పాటు మన లోపల ఉన్న చెత్తను కూడా మనం మంటల్లో వేసాలి. ఆ లోపల ఉన్న చెత్త ఏంటి అని అంటారా? అవే కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్య. వీటిని కూడా లోపల వేస్తాం అనుకోండి, బయట చెత్త లోపల చెత్త మొత్తం అంతా కూడా ఒక్కసారి క్లీన్ క్లీన్ క్లీన్. అదే భోగి మంటల ఉద్దేశం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మీ బిఎస్ ప్రసాద్.